పూజ ఎలా చేయాలి? భక్తి మార్గంగా చేద్దాం. ఒక నామం ద్వారా, ఓ రూపం ద్వారా పూజ చేయొచ్చు. రూపాన్ని చూడకుండా పూజ చేస్తారు ఎవరైనా? చూసి చేస్తారు. అప్పుడు పూజ అవుతుందా, ధ్యానం అవుతుందా? ఎలా అవుతుంది? ఆ విష్ణుమూర్తి అభయం లక్ష్మి అక్షరం ఉంది. ఆ రూపాన్ని గమనిస్తున్నప్పుడు పూజ కింద వస్తుందా? పూలేస్తూ అష్టోత్సవం చేయటం, కుంకుమ పూజ చేయటం, వ్రతాలు చేయటం, అది పూజ కింద వస్తుంది. ధ్యానం వేరు. ఆ రూపాన్ని కన్నుతో గమనించారు కదా, ఆ గమనించింది బాగా గమనించండి. ఇప్పుడు వస్తువు ఉంది, ఇదేమిటి? మామిడి పండు. దీన్ని ఎలా తయారైంది? అలా కాదు, సూక్ష్మంగా చూస్తా. విత్తనం ఉంటే కదా, విత్తనంలో చెట్టు ఉందా, చెట్టులో విత్తనం ఉందా? అవినాభావ సంబంధం. విత్తనం విడిచిపెట్టి చెట్టు లేదు. ఈ రెండు ఎక్కడున్నాయి? భూమిలో. భూమి లేకపోతే చెట్టు విత్తనాలు వస్తాయా? ఈ భూదేవి ధాత్రి అంటే తల్లి, భూమాత ఆకాశము అంటే నింగి, అది కూడా అంటారు. నేల, ఈ మధ్య సూర్యుడు యొక్క ప్రకాశము లేకుండా దేనినైనా గమనించగలరా? రాత్రిపూట వెన్నెల, ఈ రెండూ లేకపోతే అసలు ఊహించగలమా? అప్పుడేమైంది? భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉందా, సముద్రంలో ఉందా? భూమి అంటేనే అర్థం ఏంటి? నదులు, కాలువలు, సరస్సులు, సముద్రము, సముద్రం ఉన్న జీవరాశి, చెట్లు, చేమలు, పెట్టెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, మానవులు కూడా ఉన్నాం. దేవుడు ఉన్నాడు లేడు వ్యక్తిగతం, అది ఉంది, అది కాదు ఇప్పుడు చేయాలి. మనం చేయవలసినది. భూమి అనగానే మట్టి అణువులు లేకుండా, ఆకాశం లేకుండా, చెట్లు చేమలు లేకుండా, కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి కదా, ఉత్తర దర్శనాలు లేకుండా భూమి ఉందా? లేవు. ఆ చెట్లన్నీ తీసేసాం. చెట్లు దట్టంగా ఉంటే దాన్ని ఏమంటారు? అడవి. అడవి శబ్దం ఎప్పుడు ఉంటుందా, మారుతూ ఉంటుందా? ఎలా మారుతుంది? కాలాన్ని బట్టి కాదు. చెట్లు ఉంటేనే అడవి. కాకుల దూరని కారడవి, చీమల దూరని చెట్టు అడవి. సాగుతుందిగా. మొత్తం చెట్లన్నీ నరికేసేసావు. అది ఖాళీ అంటారా, అడవి అంటారా? అడవి అనే పేరు లేదు. ఆ విధంగానే చెట్లు చేమలు పంచభూతాలతో అనే సృష్టి మొత్తము కూడా భావాలతో గమనిస్తూ చూస్తున్నాం. చెట్లు దాన్ని అడవి అంటగా నేను ఉన్నాను. ఆ నేను అనేది ఒకటి ఉంది. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు దేహంగా ఉన్నారు. మరి దేహం ఎలా తయారైంది? అణువుతో, పంచభూతాలతో. పంచభూతాలు లేకుండా అణువులు లేకుండా, అణువులు అంటే చిన్న చిన్నవి కణాలు. పందారు చిలక చేయాలనుకోండి, పందారు రేణువులు ఉండాలిగా. మట్టి రేణువులు ఉంటే మట్టి కొండ అవుతుంది కదా, అవుతుందిగా. శనగపిండి ఉంది, ఆ భూమి తవ్వాలంటే ఏం చేయాలి? శనగపిండి భూమికి అవుతుంది ఇంకా. మరి శనగపిండి ఎలా వస్తుంది? పిండిలో వచ్చి. పిండి లేకపోతే రొట్టె ఉందా? రొట్టెని బట్టి పిండి చేస్తారా? పిండిని బట్టి రొట్టె చేస్తారా? మీ ఇంట్లో పిండి 4 కేజీలు ఉంది, పిండి 4 కేజీలు రొట్టె కింద చేస్తారా? మరి ఎలా చేస్తారు? పిండి లేకపోతే రొట్టె లేదు. పిండి ఉంది, రొట్టె ఆకారం వచ్చేప్పటికి రొట్టె అంటారా, పిండి అంటారా? మారిపోయింది. ఆ పిండి ముక్కలు చేస్తే ఏమైంది? ముక్కలైంది. పిండి కనబడదుగా, పిండి లేకుండా చేయరుగా. మరి పిండి కొద్ది రొట్టె, రొట్టె కొద్ది పిండి, ఆకలి కొద్ది పిండి రొట్టె. మీ ఇంట్లో 2 ఉన్నారు, రాత్రిపూట తింటారు. చిరు 2, 3 అది పలహారం వేసుకుని తింటారు. 4 వచ్చారు, నేను కూడా వచ్చాను అనుకోండి, గోవిందులు అందరూ వచ్చారు. అప్పుడు మనిషిని బట్టేగా. ఓ మనిషికి 3 అన్న కనీసం పెద్దగా చిన్నవైతే ఏదో 2 ఎక్కువ ఉన్నా నష్టం లేదు, దాంతో వేస్తారు. ఆకలి కొద్దే కదా. మీ శరీరం ఆకలిని బట్టి మీరు తింటారా, శరీరం బట్టి తింటారా?
లావుగా ఉంటుంది. లావు తగ్గాలని 2 తిన్నా కూడా తగ్గదు. సన్నగా ఉంటాయి, ఎన్ని తిన్నా కూడా జీర్ణం అవుతుంది. కారణం ఏంటి? ఆ తల్లిదండ్రుల యొక్క ఉపశరీరం బట్టి ఒకటి ఫస్ట్. రెండోది మనం తినే ఆహార కొవ్వు కింద పెరిగితే అది జారిపోయి కొవ్వు పెరిగిపోతుంది. దానివల్ల వెనక ముందు గ్యాస్ వచ్చేస్తాయి. ఎందుకంటే సన్నగా ఉన్నా అంటే వ్యాయామం చేయాలి. మీ పనులు మీరు చేసుకుంటే అది వ్యాయామం అవుతుందా? ఎవరి వంట వాళ్ళు చేయాలా, పక్క వాళ్ళు చేయాలా? మీ చేతులతో చేస్తారా, మీ అమ్మగారి చేతులతో చేయిస్తారా? ఎన్నాళ్ళు చేస్తారు? అప్పుడు రోజు చేసే పనులు ఏంటి? మీరు నిద్ర లేవగానే ఫస్ట్ కాళ్ళు మొహం కడుక్కోవటం, బాత్రూమ్కి వెళ్తాం, శుభ్రంగా స్నానం చేయటం, బొట్టు పెట్టుకోవటం, చీర కట్టుకుని వచ్చేయటం, బొట్టు పెట్టుకోవటం, దీపం ఉంటే దీపారాధన, లేదా గబగబా ఏదో స్తోత్రాలు చేసుకుంటాం. మా అమ్మగారు చేసేవాళ్ళు. నిద్ర లేక లేస్తూనే తులసి కూడా పాడుతూనే ఉంటుంది. విశ్వ సహస్రనామం ఇవన్నీ తులసి అన్నీ ఉంటాయి. ఇప్పుడు లేవు అసలు. ఆ పాటలు వింటూ అన్ని పనులు చేస్తూ వంట చేస్తూ ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఆ పాటలు పెడుతూ వంట చేసినప్పుడు ఏమైంది? భగవన్నామం అయింది కదా. అదే భగవన్నామా లేదండి, వాళ్ళు నాకు ద్రోహం చేశారు, వీళ్ళు ద్రోహం చేశారు, మన ఇల్లు కట్టాము, కట్టలేకపోయాము, పిల్లలు విన్నట్లేదు, పెళ్ళి ఉంటున్నారు, పిల్లలు పెళ్ళి అయిపోతుంది, అమెరికా వెళ్ళిపోతుంది, నేను ఒకరిని ఎలా ఉంటాను, ఈ ఆలోచన కదా. పైగా తను ఇతరులను పోల్చుకుని ఆలోచిస్తారా, ఇతరులను పోల్చుకోకుండా? మీ పిల్లలు బాగా ఉంటారు, మీతో పాటు ఉన్న వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉంటారు, వాళ్ళు రాగద్వేషాలు వస్తాయా లేదా? సంతోషిస్తారా, కొంచెం బాధపడతారా? మీకు అన్నీ ఉన్నాయి, మీ పిల్లలు సరిగ్గా చదవరు, వాళ్ళ అవసరాలు ఏమి కష్టపడి వచ్చి వారాలు చేసుకుంటూ బాగా చదువుతారు. అప్పుడు ఎంత ప్రేమ ఉన్నా దాన్ని చూసి నేర్చుకోవాలంటారు కదా. ఆపో మాకు లెక్క ఉంటే కొండంత ఆస్తి ఉందంటారా? కాబట్టి చదువు సంధ్య, చదువు సంస్కారంతో ఉండాలి. సంస్కారం అంటే ఏంటి? వెనక జన్మలో తల్లి, తండ్రి, గురు, అతిథుల్ని వచ్చిపోయే వాళ్ళని. మనుగడికి మనిషికి ఏం కావాలి? ఫస్ట్ వైద్యం కావాలి. రోగం వస్తే ఏం కావాలి? అది. మరి బళ్ళు ఇది నడపాలంటే ఏం కావాలి? టెక్నాలజీ ఉండాలి. మరి కుండలు చేయాలంటే ఏం చేయాలి? వృత్తి కావాలి. మట్టి కావాలంటే ఉంది, వృత్తి కావాలి. కుండ చేయాలంటే అన్ని రకాలు ఉండాలి కదా, పనిముట్లు ఉండాలి, న్యాయశాస్త్రం ఉండాలి కదా, మంచి చెడు చెప్పడానికి ఉండాలి. వీళ్ళందరూ ఉంటారు. మరి రైతు లేకపోతే అన్నం ఉందా? వీళ్ళందరూ బతకటానికి ఏం కావాలి? ఆహారం. అది ఎవరు చేస్తారు? రైతు. రైతు పంట పండిస్తాడుగా. అంటే ప్రత్యక్ష ఎవరు మనకి? అన్నాన్ని వండేటంటే అన్న ప్రసాదం ఇచ్చే రైతు, అన్నపూర్ణది. ఈ దృష్టిలో మనకు అంటే ఆహారంతో సరిపోదుగా. మరి రక్షణకి పట్టు ఉండాలిగా, మరి గూడు ఉండాలి, చలికాలం కానీ ఉండాలి. కాబట్టి ఈ 3 మనకు ఉన్నంతలో మనకు వచ్చేటటువంటి అదే భార్యాభర్తలు ఉద్యోగం ఇప్పుడు కానీ అప్పుడు చేసిన దాన్ని బట్టి ఉన్నంతలో సర్దుకుని దాచుకుంటూ తృప్తి ఉండాలి. వాళ్ళు కోటి రూపాయల నగలు తెచ్చి వీళ్ళకి చెయ్యి సాధిస్తుంటే ఎలా ఉంటుంది? తక్కువ రేటు పక్కన పెట్టి సాధించే వాళ్ళు ఎక్కువ ఉంటారుగా. అందులో ఎక్కువగా అప్పజల్లు, తోడుకోళ్ళు, వరుస ఉన్నవాళ్ళు, వీళ్ళతో వాళ్ళ చుట్టాలు చేయండి బోసిపోయింది, ఇంకేమీ తెలియలేదా, ఇవే మాటలు. వీళ్ళని తెచ్చి ఏం చేసావు? డబ్బు కూడబెట్టి ఏం చేస్తున్నారు? దాచేపోయి వీళ్ళకి ఇస్తున్నావా, వాళ్ళకి ఇస్తున్నారా, స్వామీజీకి ఇస్తున్నారా, వాళ్ళకి ఇస్తున్నారా, అరే మంచి పనులు చేస్తున్నారా? మనం జనరల్గా మన గురించి ఆలోచించాం. అలా వెళ్తుంటే వాడు ఎవడో రైలు తాగుబోతు వెళ్తూ మీ వాళ్ళు ఉంటే హస్యాన్ని ఊసి ఏదో అన్నాడు అని తిట్టేటప్పుడు బూతులు తిట్టేళ్ళారు. అవమానం వీలు అవుతాడుగా. అది ఎన్నాళ్ళు ఉంటుంది మీకు? రైలు ప్రమాదం అంటే రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఏ స్టేషన్ వాడు ఎవరో తాగుబోతూ తిరిగి తాత వస్తాడు, క్షమించండి బాబాయ్ నాకు తెలియలేదండి, ఎవరో అనుకున్నానండి అంటాడు. ఎంత చెప్పినా అవమానంగా. మన కాను జాతి వాళ్ళని పెళ్లి చేసుకుంటే పరుగు ప్రదేశ్ చచ్చిపోయిన ఉన్నారుగా, లేపేసేవాళ్ళు ఉన్నారుగా, కూతుర్ని అల్లుల్ని. అప్పుడు ఇప్పుడు ఉన్నారు, అలా కాదు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. ఇవన్నీ సహజంగా సంఘంలో. వీటన్నిటిలో ఒత్తిళ్ళు వస్తాయి. ఒత్తిళ్ళు ఉన్నప్పుడు సమస్య వస్తుంది. భావాలు, ఆలోచనలు అన్నీ చేస్తారు. దేహం ద్వారా మీరు ఏం చేసుకోవాలి? మోక్షం పొందాలి. మోక్షం అంటే ఏంటి? విముక్తి. విముక్తి అంటే శాశ్వతమైన నిత్యానందం. నిత్యానందం ఎలా వస్తుంది? తనలో ఉన్నటువంటి పరమాత్మని, తనలో ఉన్న ఆత్మని అనుభవంలో తెలుసుకోవటానికి మానవ జన్మ వచ్చింది. అందరూ 100 ఏళ్ళు బతుకుతారా? అందరూ డాక్టర్లు అవుతారా? కాబట్టి చావు చెప్పకుండా వస్తుంది, చెప్పకుండా అయిపోతుంది. మరి పుట్టినప్పుడు సంతోషిస్తాడు, పెళ్ళి ఏడుస్తుంటాడు పిల్లాడు, కానీ అందరూ ఆనందిస్తారు. మగ పిల్ల ఆడపిల్ల ఇద్దరు కలిపితే అది వేరే విషయం. అలాగ అయిన తర్వాత కోడలు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పద్ధతికి ఆయన పోతుంటే
ఆయన అంటే మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా కలిసి నటిస్తారు ఆస్తుల గురించి అని. అప్పుడు ఉంది ఇది, ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ, అప్పుడు వాళ్ళు ఎక్కువ అన్నట్ల. అప్పుడు ఋషీశ్వరులే రాక్షసులే, ఇప్పుడు మానవులు అయ్యారు, ఇంకా వేరే ఏం లేదు. అప్పుడు ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఏమిది, అప్పుడు అడవులు నాశనం చేయాలి. ఇప్పుడు అడవులు నాశనం చేశారుగా మనిషి, జంతువులు నాశనం చేశారుగా, అప్పుడు చేయలేదుగా. అంటే అప్పుడు వాతావరణం బాగుండేది, ఏ కాలంలో ఏది వస్తో అది వచ్చేది, ఋతువులు బాగుండేవి, వసంత ఋతువు అన్ని రకాలు బాగుండేవి, పంటలు పండేవి. ఎప్పుడైనా కరువు వస్తుంది, యుద్ధాలు జరుగుతాయి, అది వేరే విషయం. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు, అంతా నాశనం చేశాడు. మంచి గాలి లేదు, నీరు లేదు, ఎండ లేదు, ఇంకేం చెప్పమంటారు, ఆయిల్ లేదు, తిరుపతి లడ్డూలు కూడా కొవ్వే. నిజమైన మాట వచ్చేస్తుంది. దీన్ని బట్టి మానవుడే కదా. అదే మానవుడు తన ధర్మాన్ని, తల్లి తండ్రి గురు అతిథుల్ని, ఊర్లో తాను మంచి పనులు, మంచివాడు అనిపించుకోవాలి, మంచి పనులు చేయకూడదు. ఒక పని చేసినప్పుడు లాభ నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆ పని చేసేటప్పుడు తెలుసు కానీ తెలియ కానీ పొరపాట్లు వస్తాయి. కూరలు తింటారు, మామిడి పండు పండింది కదా అని దానిలో కొద్దిగా ఉండేప్పటికి పురుగులు వచ్చినా కూడా తీసేసి తినేస్తారు. అది తీసి అవతల పారేస్తారు, పురుగులు చచ్చిపోతాయి. ఆ పురుగులు అనుకుంటే బాగా నా సంతానం పెంచుకున్నా వెళ్ళిపోతుంది, ఎవరు చూడరు, టెంట్లో కూడా దూరిపోదాం అనుకుంటుంది అది. అప్పుడు దాని చాబు అయిపోయిందిగా, అప్పుడు తెలియకుండా అది మనం పాలు ఏవో తాగుతుంటే అక్కడ పెట్టేసే కానీ చెవులు బాగా వచ్చేసాయి, పారిపోస్తారా? వేల చెవులు వచ్చేసి పడిపోతాయి. తప్పు ఒప్పుగా జరుగుతుంది. తోటకూర చదువుతుంటే కొద్దిగా పురుగులు ఉంటాయి, వెళ్ళిపోతాయి. కాబట్టి శాకాహారాలు మాంసాహారాలు రెండు తింటున్నారు అందరూ, జాతి కాదు ఇక్కడ. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నట్టుకున్న పేరులో బ్రాహ్మణుడు తింటారు అనేది పక్కన పెడతాం. వాడు తినే కూరగాయలు లేదు, వాళ్ళు విత్తనాలు పెంచి తినేస్తే మరి ఆ చెట్టు చెవులు తెచ్చినట్టేగా. ఈ విధంగా అలాగే వెళ్ళిపోతే చెవులు తొక్కొచ్చు కదా, ఆ పాము వస్తుంది కాటేసిన వెతికి కొట్టేయచ్చు కదా, ఆ దోషం ఉంటుంది కదా. అది గుడ్లు పెట్టేసి బయటకు వచ్చి వచ్చేసింది, పెట్రోల్ వచ్చేస్తాయి, లేళ్ళు వచ్చేస్తాయి, లేళ్ళు మాంసం కొట్టేస్తాడు, దాని పిల్లలు ఏమవుతాయి? పెట్రోల్ కొట్టేవాడు ఏమవుతారు తెలియకుండా వాళ్ళు ఆహారం గుర్తేస్తారు. పెద్ద ఊళ్ళో ఆహారం గుర్తు మనం చంపుతుంది, ఇంక వేరే ఉండదు. మంచి ఆహారం గుర్తుంది, దాని తోలు కావాలి, ఉంగరాలు కావాలి, మెళ్ళో పెట్టుకోవాలి. కాబట్టి మనిషి అన్ని విధాలా ఇలా ఉన్నాడు. అయినప్పటికీ మీరు పూజ చేసేప్పుడు ఎలా చేయాలి? ఆకాశము, అణువులు, ఆకారం మూడు ఉంటాయి కదా. అప్పుడు కళ్ళు మూసుకుని వెంకటేశ్వర స్వామిని గమనించండి. వెంకటేశ్వర స్వామి అనగానే మీకు ఎవరు గుర్తుకు వస్తారు? లక్ష్మీదేవి, వైకుంఠం గుర్తుకు వస్తుంది కదా. అట్లా పద్మావతి, ఇటు చూస్తే బీబీ నాచారమ్మ, ఇంకో వైపు చూస్తే ఉంది కదా లక్ష్మీదేవి. ఆ కథ ఉంది కదా, రాయి అయిపోవటం. సరే అది కథ కాదాగా జరిగినవే, నేను నమ్ముతా. కానీ అంటే నేను ఆస్తుకున్నాను. నమ్మని వాళ్ళు కనీసం మానవత్వంతో అందరినీ పిలిపించాలిగా. వాడు అవసరాలు తీరిపోయి వరాలు ఇస్తే ఏమవుతుంది? నాస్తికుడు ఆస్తికుడు అయిపోతున్నాడు. అంటే నాస్తికుడు కాదు, వాడు కష్టాలు వచ్చినప్పుడు మొక్కుకున్నట్టుండే కూతురు ఎవరికి వచ్చి బతుకుతే మారిపోతాడు. అంటే పుట్టుకతోనే జాతీయ మత కుల భేదాలు లేవు, వచ్చినాయి. కానీ పార్టీలో మాస్టర్ దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు, మారిపోతూ ఉంటారు. ఇప్పుడు పూజ ఎప్పుడు చేయాలి? ఎప్పుడు మనం అలా గమనిస్తూ జ్ఞాపకంలో వెంకటస్వామి చూడండి. వెంకటస్వామి అంటే ఇప్పుడు బంగారం ఉంగరం ఉంది, ఉంగరం చెడిపోతే ఉంగరం బాగు చేయిస్తారు. బంగారం చెడిపోయిందా, ఉంగరం చెడిపోయిందా? ఉంగరాన్ని బాగు చేయిస్తారా, బంగారాన్ని కరిగిస్తారా? ఆకారం లేకుండా బంగారం ఉంటుందా? కరిగిస్తే ముద్ద రకరకాలుగా వేయచ్చుగా. అట్లా బంగారంగానే ఉంది కదా, అది చెడిపోలేదుగా. మట్టిగానే ఉంది కదా. కుండ పగిలిపోతే పెంకులు అంటారు, మట్టి కాదుగా. వెళ్ళి కుండగా ఆర్డర్ ఇచ్చారు మీరు, ఆ కుండ తీసుకొస్తే బాణం తీసుకొస్తే కింద పడిపోయేటప్పటికి అది సరైన కుండ కాదు, నా కుండ నాకు ఇచ్చేయమంటే మీకు కుండ ఇచ్చేసాను, మీరే చూశారు బాగుందని, ఇదే కావాలన్నారు, పట్టుబట్టి వెళ్ళి కుండ తీసి నా కుండ నాకు ఇవ్వండి, నేను మట్టి ఇస్తాను అంటాడు. కుండ ఎక్కడి నుంచి పగిలిపోయింది కదా అంటారు. మరి నన్ను ఎందుకు మోసం కాదు, కొండ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అద్దం జాగ్రత్తగా తీసుకెళ్ళి కొని కింద పడేసి నా అద్దం నాకు ఇచ్చేసే అంటే ఈ ముక్కలు తీసేసి తీసుకుంటాడా? తీసుకోడు కదా. అలాగే దేహం ఏంటి? కొండ లాంటిది. ఎప్పటికైనా మనం
గుప్పుడు బూడిద అవుతుంది. ఏ విధంగా? భూమిలో పుట్టి భూమిలో పెరిగి భూమిలో మనందరం కలిసిపోతాం. చచ్చిపోయిన తర్వాత భూమి ఉందా లేదా? మన ముత్తాతలు పోయారు, ఉంది కదా. అంటే మనం చనిపోయినా కూడా భూమి తగలబెడతానికి భూములు అంటే భస్మం అవటానికి ఉండాలిగా. శవానికి మట్లు కలవాలిగా. వృక్షాలన్నీ పడిపోతే మట్లు అయిపోవాలా. కాబట్టి భూమి ఎప్పుడూ ఉంటుంది. భూమి ఎవరు సృష్టి? భగవంతుడు. భగవంతుడు సృష్టించా అంటే మీలో ఉన్నవాడా బయటాడా? మీలో దేవుడు ఎవడా ఉన్నాడా? అక్కడెక్కడో ఉన్నాడా? లేదుగా. అన్నీ మీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకుంటే అది ఆత్మ. ఆకారం ఉంది, ఆకారం లేదని అన్నీ ఆయన అసలు. ఆ దృష్టితో కళ్ళు మూసుకుని ఆ ఎరుకతో, ఎందుకంటే స్పృహ జ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటుంది. తెలుసు కదా. హాయిగా మౌనంగా. అదే మన ఆత్మ, అదే స్వరూపం, అదే వెంకటస్వామి, అదే పరబ్రహ్మం, అదే అందరం. ఆ దృష్టితో ధైర్యంతో ఉంటూ ఈ దేహం ఉన్నంత వరకు మంచి పనులు తప్పు వచ్చేసి శరణకి సర్వం శివార్పితం, నారాయణ ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి, రామార్పితం, కృష్ణార్పితం అని మన రోజు నిద్ర లేచినలాగైతే చనిపోయేదాకా చేసేది భగవంతుడికి అర్పించేది మనసుతో. అప్పుడు బాధ్యత మీద ఉండదుగా. అంటే ప్రాణం ఏ రకంగా పోయినా ఆ విష్ణుని వచ్చి అక్కడ తీసుకెళ్తారు. అలా కాకుండా పూజ పునస్కారాలు చేసి వేరే మరణం పుణ్యం చేస్తే వాడు పుణ్యమ్మకి స్వర్గం చేస్తే నరకం చేసేస్తాడు. అంటే పుణ్యపాపాలు వచ్చిపోతూ స్వర్గమే తప్ప మోక్షం రాదు. మోక్షం ఇచ్చేవాడు ఎవరు? ఈశ్వరుడు, విష్ణుమూర్తి, వీళ్ళందరూ ఇస్తారు, అమ్మవారు. కానీ అవి కూడా వచ్చిపోయేవిగా. అంటే ఎప్పుడు ఉండేది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మానుభూతిని మీకు సూచించాను. అంటే అలా కళ్ళు మూసుకొని ఇప్పుడు చూసారు అది వస్తుంది కదా. అది నారాయణ 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 శ్రీనివాస గోవింద వెంకటేశ్వర గోవింద ఆ పాట వస్తే అనుకోకుండా విన్నది మీకు మన్నం అవుతుందా లేదా? అవుతుంది కదా. కళ్ళు సరిగ్గా లేకపోతే చిచ్చి దగ్గర కళ్ళు వస్తాను, నిద్ర పట్టలేదు, ఏంటో నిద్ర పట్టలేదు, ఏం ట్యాబ్లెట్ ఇస్తాను నిద్ర పట్టలేదు అనుకుంటారు కదా. అంటే అనుభూతులను మన్నం చేస్తారు కదా. ఆ విధంగానే మీరు ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకుని నామాన్ని మన్నం చేయండి. ఆ మన్నం చేసిన కొద్ది గోవింద కృష్ణ శ్రీరామ చేసిన కొద్ది అవుతుంది. ఆ నామాలు తప్పించే మిగతా నామాలు ఉండవు. వాటికి అవి వచ్చిపోయి నిత్యలు కలిపడి ఆనందం పొందుతూ ఆయన కల్పించినట్లయితే ఆయన అందుకుంటే గురువు అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎవరు? ఆత్మ. ఆత్మ గురువు అంటే ఎవరు? వేదం చెప్పింది, ఉపనిషత్తులు చెప్పారు. ఆ ప్రకారంగా నడుస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అర్థమైంది కదా. మీకు అర్థమైంది కదా. పూజ చేసేటప్పుడు మనసుతో చేయండి. బాగా వర్షం వచ్చింది, రోజు దేవాలయం వెళ్తారా? వైశాఖి వచ్చింది, వెళ్తారా? వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉండగానే దీపారాధన పెట్టి ఆ వెలుతురులో దీపాంతం వెలుతురులాగా అవుతుంది. అలాగే మీ ఫోటో చూస్తే నా ఫోటో వస్తుంది. అలాగే ఫోటో చూస్తే మెల్లగా ఇక్కడ వెలుతురు వస్తుంది, ఆజ్ఞాచక్రం. ఆ వెలుతురు చూస్తే మనకి సిద్ధపురుషులు దర్శనాలు, స్వామిజీ అనుగ్రహము, కష్టకాలు ఉంటే ఆపద్ధర్మంగా స్థిరంగా ఎవరు బతకం దాటి కూడా గ్యారెంటీ. కానీ ఉంటే అవంతా వస్తే ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, మీకు బాగుంటుందని సలహా ఇస్తాడు. వైద్యంగా ఇదైనా అర్థమైంది కదా. మీకు ఏమైనా కష్టం ఉందా? రోజు 10 నిమిషాలు మౌనంగా ఉంటే సరిపోతుంది.